ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 17 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి ఆదికాండము 41 మరియు 42 అధ్యాయములు, సాయంత్రం కొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుండి 23వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీ హస్తములు పట్టుకొని ఆయన మిమ్మలను బలపరుస్తున్నారు. ఈరోజు దేవుని కృప మీరు సమృద్ధిగా అనుభవిస్తారు. ఇదొక శుభదినం. ఈ దినమున దేవుడు తన ప్రణాళికలను మీ యందు నెరవేర్చడానికి ఆయన ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. ఈ రోజున మీరు ఆయన తట్టు తిరిగి, ప్రభువా, నీ ఉద్దేశములు, నీ ప్రణాళిక నా యందు నెరవేర్చుము అని మీరు అడిగి ఈ దినాన్ని మీరు ప్రారంభించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 2 మాటలు ప్రభువారు చెప్పడం వింటున్నాం. మొదటిది భయపడకుము, రెండో మాట నమ్మిక మాత్రం ఉంచుము. క్రీస్తునందు ప్రియులారా, ఈ రోజున మనుషులందరినీ కూడా ఒక భయంకరమైనటువంటి శక్తి ఏలుబడి చేస్తుంది. ఆ ఏలుబడి చేసే శక్తి ఏమనుకుంటున్నారు? అదే భయము అనే ఆత్మ. ప్రతి మనుషుడు ఈ భయం అనే ఆత్మకి దాసుడిగా మారి అతడు అందమైనటువంటి భవిష్యత్తుని పోగొట్టుకుంటున్నాడు. ఈ రోజున వైద్యులు చెప్తున్నారు, మనుషులు తమ శరీరములో పుట్టినటువంటి వ్యాధులతో బాధపడడం లేదు, కానీ భయము చేత వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు, రోగాలని అనుభవిస్తున్నారు అని వైద్యులు ప్రకటిస్తున్నారు. అవును దేవుని బిడ్డలారా, భయము తెచ్చే వ్యాధులు ఎన్నో, సమస్యలు ఎన్నో. ఈనాడు అనేక రకాల భయాలు ఒక వ్యక్తిని పట్టి పీడిస్తున్నాయి. ఆ మాటకొస్తే, ఈ మాటలు ఈ ఉదయం వింటున్న మీకు కూడా ఎన్నో రకాల భయాలు ఉన్నాయి కదూ. ఈ వ్యాధి నయమవుతుందా? రేపు నా భవిష్యత్తు బాగుంటుందా? నాకు ప్రమోషన్ దొరుకుతుందా? నాకు పిల్లలు కలుగుతారా? నాకు రేపు ఉద్యోగం దొరుకుతుందా? రేపు నేను ఇల్లు కట్టుకోగలనా? నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, సెలెక్ట్ కాగలనా? నేను ఆ ఎగ్జామ్ రాస్తున్నాను, పాస్ అవుతానా? ఎన్నో రకాల భయాలు. దీనికి మించినటువంటి ఇంకొక భయం ఉంది, అది మరణ భయం. ఇలా భయం భయం భయం. ఈ భయం యొక్క సంఖ్యలలో ఈ రోజున మన బ్రతుకులను ఈడ్చుకుంటూ వెళ్తున్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. నా కుమారుడా, నా కుమారి, నువ్వు భయపడవద్దు. కేవలం నీవు నాయందు నమ్మిక మాత్రం ఉంచు. నేను నీ సమస్యలతో పోరాడుతాను, నీ వ్యాధులతో పోరాడుతాను, నీ ఇరుకులతో ఇబ్బందులతో పోరాడుతాను. నేను అద్భుతమైన జయమును నీకిస్తాను అని ఈ ఉదయం ఆయన మీతో చెప్పడం మీరు ఆత్మలో వినాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను.
ఒకరోజు సాయంకాలం ఆ పల్లెటూరులో రెండు వైపుల పొలాలు ఉన్నాయి. మధ్యలో ఒక రోడ్డు. ఆ రోడ్డు మీద ఒక బస్సు వస్తూ ఉంది. గుట్టలు మెట్టలు ఎక్కుతూ ఆ బస్సు ఎటువైపు పడిపోతుందా అన్నంతగా ఆ బస్సు మెలికలు తిరుగుతూ ఆ మార్గంలో వస్తూ ఉంది. ఒక ప్రయాణికుడు ఆ సాయంకాలం వేళ ఆ చల్లటి గాలిలో ఇక మసక చీకటి పడుతుందనంగా ఆ రోడ్డు మీద నిలబడి చెయ్యెత్తాడు. బస్సు ఆగింది. ఎంతమంది బస్సులో ఉంటారో అనుకున్నాడు. కానీ బస్సు ఎక్కిన ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆ బస్సులో ఎంతోమంది ప్రయాణికులు లేరు, కేవలం 3 మాత్రమే ఉన్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్, ఒక 7 సంవత్సరాల పాప. ఈ 3 మాత్రమే ఉన్నారు. ఆ పాప వెనకాల సీట్లో కూర్చొని ఆ చీకట్లో తన చిన్ని చేతులు ఊపుతూ ఏదో కూని రాగాలు తీస్తూ ఉంది. ఈ ప్రయాణికుడు ఆ పాప దగ్గరికి వెళ్ళి ప్రక్కన కూర్చొని, పాప, ఈ రాత్రి వేళ ఎవరూ లేనటువంటి బస్సులో నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నువ్వు చాలా సంతోషంతో ఉన్నట్టున్నావు. నీకు భయం అనిపించట్లేదా అని ఆతృతతో అడిగాడు. అప్పుడు ఆ పాప చిరునవ్వులు చిందిస్తూ, నాకేమీ భయం లేదు. ఎందుకు పాప నీకు భయం లేదు అని అడిగాడు. ఈ బస్సు నడిపే డ్రైవర్ మా డాడీ అని చెప్పింది. అవును, అందుకే ఆ అమ్మాయికి భయం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితం అనే బస్సుకి యేసే డ్రైవర్. కనుక నువ్వు ఎక్కడికి వెళుతున్నావని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దేవుడు తప్పకుండా ఎక్కడికి నిన్ను తీసుకుని వెళ్ళాలో అక్కడికే తీసుకుని వెళ్తాడు. ధైర్యముగా ఉండు, ఆయనే మాట ఇస్తున్నాడు. నమ్మిక మాత్రం ఉంచుము, భయపడవద్దు అని చెప్తున్నాడు. ఇంత గొప్ప వాగ్దానాన్ని ప్రభు ఈ ఉదయకాలం నీకు ఇస్తున్నప్పుడు నువ్వు భయపడక ధైర్యంతో అడుగులు ముందుకే వెయ్యి. మనకి దేవుడు పిరికితనం గల ఆత్మనివ్వలేదు. ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకిచ్చాడు. కనుక మీరు ఇట్టి ఆత్మ కలిగిన వారై ప్రభువుని స్తుతించండి, ఆయనను మహిమపరచండి. ఆయన వాగ్దానాన్ని పట్టుకొని మీరు నడవండి. నిశ్చయముగా ఈరోజు మీరు జయం పొందుతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. అవును నాయన, ఎన్నో భయాలు మమ్మల్ని తరుముతున్నాయి. ఎన్నో భయాలు మమ్మల్ని చిగురుటాకులా వణికింపచేస్తున్నాయి. మా తండ్రి, ఈ భయముల నుండి మమ్మల్ని విడిపించి ఒక అద్భుతమైన నిరీక్షణలోకి ధైర్యముగా ఉండు ఆ పరిస్థితిలోనికి మమ్మల్ని తోడుకొని వెళ్ళండి. మమ్మల్ని మేము ఈరోజు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి వర్ధల చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.